ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి ఇప్పటికీ దాదాపు 3 నెలలు గడిచిపోతుంది. అయినా సరే ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా ఇసుక అందుబాటులో ఉండట్లేదని చెప్పాలి. ఉచిత ఇసుక విధానం అంతా కూడా నిర్వీర్యమని చెప్పాలి. మనం ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి చేబ్రోలు ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కనుక ఏదైతే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక్క టన్ను కూడా తెచ్చి ఇసుక పోసినటువంటి దాఖలాలు లేవు. ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఇసుకను చాలా వరకు కూడా ఎన్నికలకు ముందు అంత కూడా తరలించేశారు. ఇక్కడ దాదాపు 570 టన్నుల వరకు ఇసుక అందుబాటులో ఉండేదని అధికారులు గణాంకాలు చెప్పారు. కానీ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కనీసం 4-5 టన్నుల ఇసుక కూడా అందుబాటులో లేదంటే ఇక్కడ ఎంత మేర అవినీతి జరిగిందో ఒకసారి చూడొచ్చు. అక్రమంగా ఇసుక తరలించేసిన పరిస్థితి ఉంది. మొత్తం అంటే దాదాపు 3 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ ఇక్కడ చేబ్రోలు ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర 1 టన్ను ఇసుక కూడా తెచ్చిపోయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే చేబ్రోలు ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం చేబ్రోలు ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ఇసుకంతా కూడా ప్రజలకు అందుబాటులోకి రావాలి. కానీ ఇసుకను తరలించే విధానంలో మాత్రం ఏంటంటే ఏలూరు జిల్లాకు సంబంధించి కుక్కునూరు, వేలేరుపాడు నుంచి ప్రధానంగా ఇసుక రావాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇసుక రీచ్లు అయితే వ్యంజనం కానీ, ఇబ్రహీంపేట కానీ, వేలేరుపాడులో ఉన్నటువంటి ఇసుక రీచ్ల దగ్గర అక్కడి నుంచి ఇసుక తరలించి తీసుకొచ్చి ఇక్కడ పోగు చేసి ఇక్కడి నుంచి ఉచిత విధానాన్ని అమలు చేయాలి. కానీ ఇప్పటి వరకు అక్కడ సరిగ్గా ఇసుక సంబంధించి తవ్వకాలు జరగలేదు. అక్కడ ఇసుక రీచ్ల్లో ఇసుక కూడా పోగు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మొన్నటి వరకు ఈ నెల 11వ తేదీ నుంచి ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పి ప్రచారం చేశారు. తర్వాత మళ్ళీ ఈ నెల 15 నుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందని చెప్పి అటు ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఎంతో కూడా పూర్తిగా నిర్వీర్యమని చెప్పొచ్చు. మనం విజువల్స్ చూస్తే కనుక ఇది చేబ్రోలు ఇసుక స్టాక్ పాయింట్. ఏలూరు జిల్లా మొత్తానికి ఇసుక సప్లై చేయాల్సిన స్టాక్ పాయింట్ ఇది. ఇక్కడ మనం చూస్తే విజువల్స్లో ఎక్కడా కూడా ఇసుక కనిపించట్లేదు. ఒక పక్క భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు వాళ్ళకి ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇసుక అందుబాటులో లేక చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. మరోవైపు సాధారణ ప్రజలు గృహాలు నిర్మించుకునే వాళ్ళు, ఇతర అవసరాల కోసం ఇసుక ఉపయోగించుకునే వాళ్ళంతా కూడా పూర్తిగా కూడా ఇసుక అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పటికే పలుసార్లు అంటే ఈ చేబ్రోలు ఇసుక స్టాక్ పాయింట్ మీద మీడియాలో చాలా వరకు కథలను వచ్చినాయి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, వామపక్షాల నాయకులు, కార్మిక సంఘాలు, సిఐటియు, భవన నిర్మాణ కార్మికులు అంతా కూడా ఎప్పటికప్పుడు నిరసనలు చేస్తున్నా సరే ప్రభుత్వంలో మాత్రం ఎక్కడ కూడా కొంచెం కూడా స్పందన కనిపించట్లేదు. ఈరోజు కూడా సిఐటియు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, వామపక్షాలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మనతో పాటు నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే 3 నెలలు అయిపోయింది ఇసుక విధానం ప్రకటించి, ఇప్పటికీ కూడా చేబ్రోలు స్టాక్ పాయింట్లు ఇసుక లేదు, ఏం చెప్తారు? భవన నిర్మాణ కార్మికులు మన జిల్లాలో, ఏలూరు జిల్లాలో 1,00,000 మంది సుమారు కార్మికులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇక్కడ ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014, 2019, 2024 ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి సరే మొట్టమొదటగా భవన నిర్మాణ కార్మికుల మీద ఈ ప్రభావం పడుతుంది. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 4-5 నెలలు సుమారు భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. పనులకి ఇసుక దొరక్క, ఇసుక అందించక చాలా ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన నష్టపోతున్నారు భవన నిర్మాణ కార్మికులు. వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. ఈ భవన నిర్మాణ కార్మికుల సంస్థలపైన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది, మేము అధికారంలో రాగానే భవన నిర్మాణ కార్మికుల కోసం మేము ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేస్తాం, ఆపేసిన బోర్డుని మళ్ళీ పునరుద్ధరిస్తాం, అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ఇసుక మేము ప్రకటిస్తామని చెప్పారు. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 125 రోజులు కావస్తుంది. మరి ఈ రోజు వరకు కూడా భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ఇసుక అనేది కాగితాల వరకు పరిమితి అయింది. ఏదో వార్తల్లోనూ మీడియాలోనూ వార్తలు రావడం తప్ప యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే భవన నిర్మాణ కార్మికులకు ఎక్కడా కూడా ఇసుక అందడం లేదనేది సమాచారం. ఇది ఫోటోలు కావాలి, లేకపోతేనేమో ఆధార్ కార్డులు కావాలి, లేకపోతేనేమో సచివాలయాల్లో మీరు నమోదు చేసుకోవాలని చెప్పి రకరకాల ఆంక్షలు పెట్టి భవన నిర్మాణ కార్మికులు ఉపాధి నష్టపోవడానికి ప్రభుత్వం తీవ్ర కారణం అవుతుంది. దీన్ని కార్మికులంతా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ప్రభుత్వ విధానాల మీద గతంలో కూడా 2019లో కూడా ఇసుక బ్యాన్ చేస్తే అప్పుడు కూడా 4-5 నెలలు గొడవపడి ఆందోళన చేస్తేనే ఆ వేళ ఇసుక మళ్ళీ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అలాంటి తప్పు జరగదేమని చెప్పి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. మరి ఓట్లేసి గద్దెనెక్కిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల కోసం ఈ రోజు వరకు కూడా అసలు ఎక్కడ అందింది లేదనేది కూడా లేదు. అందులోనూ ప్రధానంగా ఉంగుటూరు మండలంలో మన చేబ్రోలు ఇసుక ర్యాంపు
ఇక్కడ ఇసుక ఉంది, ఇసుక తెస్తామని చెప్పారు. కనీసం ప్రభుత్వం 125 రోజులు అధికారంలోకి వచ్చి ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఇసుకని ఎక్కడా తెచ్చే పరిస్థితి కనబడలేదు, ఎక్కడ కూడా కనబడడం లేదు. ఇక్కడ స్టాక్ పాయింట్ అనేది కూడా లేదు. ఏదో అరాకొర మట్టితో ఉన్న ఇసుక, అంత పాతబడిపోయిన ఇసుక ఉంది. ఇది గతంలో ఎన్నికల ముందు గుట్లుగా పడి ఉన్న ఇసుకని ఎన్నికల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారులు మొత్తం అంతా తోలుకొని, అధికారులు అండతో తోలుకొని పట్టుకెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 125 రోజులుగా ఇక్కడ ఇసుక లేకపోతే కార్మికులకు ఉపాధి ఏ రకంగా అయినా ప్రభుత్వం ఎలా 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 చూపిస్తుంది? ఇసుక ఉండాలి. ఇసుక ఉంటే తాపీ కార్మికుల పని ఉంటుంది. తాపీ కార్మికులతో బలంగా ఇసుక కార్మికులకి సిమెంట్ సేల్స్ అవుతుంది, ఐరన్ సేల్స్ అవుతుంది, కాంక్రీట్ సేల్స్ అవుతుంది. ఒక ఇసుక ముడి పదార్థాలతో ఇన్ని రకాల రంగాల కార్మికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. షాపుల దగ్గర హమాలీ కార్మికులు కూడా ఎగుమతి దిగుమతులు లేక, మెటీరియల్ ఎగుమతి దిగుమతి లేక కూడా హమాలీ కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఇసుక పైన భవన నిర్మాణ కార్మికులు 32 రకాల కార్మికులు దీంట్లో విలీనమై ఉన్నారు. ఈ 32 రకాల కార్మికులు కూడా ఇసుక ప్రభుత్వం అందించకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారు. వెంటనే ప్రభుత్వం చొరవ చేసి మరి ఇప్పటికే దపదపాలుగా డేట్లు ప్రకటించారు. ఇప్పుడు దాకా 11వ తారీఖున ఇస్తామని చెప్పిన ఇసుక మళ్ళీ వేళ 15వ తారీఖున ఇసుక అని చెప్తున్నారు. మరి తప్పనిసరిగా ప్రభుత్వం వెంటనే ఇసుక అందించకపోతే ఇది ఉద్యమాన్ని జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు సమీకరించి రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద మరొకసారి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు కూడా గతంలో వచ్చి ఇక్కడ చూసి వెళ్ళారు, ఎంఆర్ఓ కానీ ఇతర అధికారులు కానీ వచ్చి చూసి వెళ్ళారు, ఇసుక త్వరలోనే అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ మరోపక్క నాయకులు కూడా స్పందించిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ కనీసం ఒక్క టన్ను ఇసుక కూడా లేకపోయినా సరే అంటే ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి చూసిన పాపన పోలేదు. ఏం చెప్తారు దీని మీద? ఎమ్మెల్యే అంత పనివంతుడు కాదు మనం చెప్పాలంటే. ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ఇసుక పాయింట్ కాడికి వచ్చి అసలు ఈ మండలం ఇక్కడ ఎన్నికైన తర్వాత అసలు ఈ మండలం, ఈ నియోజకవర్గంలో అసలు భవన నిర్మాణ కార్మికులు ఎంత ఉన్నారనేది ఆయనకు తెలియదు. ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయన వ్యాపార లావాదేవీలు చూసుకుంటాడు తప్ప ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నారు, ఎన్ని కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నారు, అలా ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నారు అనేది ఆలోచన ఈ వేళ ప్రజాప్రతినిధి ఎన్నికైన ఆయన ఎమ్మెల్యే గారికి కూడా లేదు, ఇప్పుడు చూడలేదు. మేము ఆల్రెడీ ఆయన ఎన్నికైన తర్వాత నెల రోజుల్లోనే వినతిపత్రం ఇచ్చాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఇలా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం తరపున మీ ప్రభుత్వం వెంటనే దీన్ని మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రతి సభలో కూడా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కాపాడుతాం, భవన నిర్మాణ కార్మికులు రక్షిస్తామని చెప్పేసి ఎన్నికల సభలో చెప్పినప్పటికీ ఈ వేళకి 120 రోజులు అధికారంలో వచ్చినప్పటికి కూడా ఈ వేళ భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కానీ, ఈ కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ భవన నిర్మాణ కార్మికుల కోసం పట్టించుకున్న పాపన పోలేదని చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా దీని మీద ఇప్పుడైనా దృష్టి పెట్టి భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కాపాడాలని చెప్పేసి ఈ ప్రజాప్రతినిధులు, అధికారులను కూడా మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చేబ్రోలు స్టాక్ పాయింట్లో ఇసుక అందుబాటులో లేదు. ఒకవేళ అవసరం కొద్దీ కుకునూరు వేలేరుపాడు నుంచి తెచ్చుకోవాలన్నా లేదా పశ్చిమ గోదావరి నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా? చాలా అన్యాయం. స్టాక్ పాయింట్ పేరు మీద ఈ ప్రజలకు చెందవలసిన ఇసుకనే చాలా దోపిడీగా చేశారు. అయితే ఇవాళ ఏలూరుపాడు, కుక్కునూరు, అలాగే గోదావరి నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇవాళ ఇళ్ళు కట్టుకున్న వాళ్ళకే ఏమీ సౌలభ్యంగా లేదు. మరి ఇటువంటి విధానాలనే పోవాలంటే స్టాక్ పాయింట్లో ఇసుక పెట్టాలి. ఇక్కడి నుంచే మరి గృహ నిర్మాణం చేసిన గృహనిర్మాణదారులకు ఇసుక అందేలా చూడాలి. ఏదైతే సిపిఎం పార్టీ కార్మికుల పార్టీ, కానీ కార్మికులకి ఇవాళ పని లేకపోవటం చాలా విచారకరం. మరి అటువంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడు వచ్చాం, 3 నెలలైంది, 4 నెలలైంది, అప్పుడే కంగారు పడితే రోజుకు 3 పూటలు మనిషి అన్నం తింటే బతుకుతాడు. మరి ఇవాళ కూలీ చేసుకోకపోతే దారి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుని బతికే పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు ఉన్నారు. కార్మికులకి ఈ ఉచిత ఇసుక ఏ రకంగా చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తారో వెంటనే ప్రజలకి చెప్పాలి, ప్రజలకు జవాబుదారుగా ఉండాలి. సిపిఎం పార్టీ ఏం కోరుకుంటుందంటే కార్మికులు పట్టగొట్టొద్దు, ఇవాళ ఇసుకని మాత్రం తెచ్చి స్టాక్ పాయింట్లో పెట్టి ఈ ఏరియాలో అందరికీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
అంటే మీరు చెప్పండి, అంటే స్థానికంగా మీరు చూస్తూ ఉన్నారు, అది ఇప్పటి వరకు కూడా ఇక్కడ స్టాక్ తెచ్చిన పరిస్థితి లేదు. ఏం చెప్తారు గవర్నమెంట్కి? గవర్నమెంట్ అంటే ప్రభుత్వం రాగానే భవనం కార్మికులకి ఉచితంగా ఇస్తామన్నారు. అన్నారే కానీ ఉచిత ఇసుక అనేది ఇప్పటిదాకా లేదు. లేకపోతే భవన కార్మికులు అనేక రంగాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక వస్తుందంటే ఎప్పుడు వస్తుంది, పాయింట్కి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం, కానీ పాయింట్ ఇసుక కనపడట్లేదు. ఈ దృష్టి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని భవన కార్మికులు ఉచితంగా ఇసుక ఇచ్చేటట్లు అయితే దీని మీద 32 రంగాలు ఉన్నారు. ఎవరో ఎలక్ట్రిషియన్ అవ్వచ్చు, ఐరన్ మేస్త్రి అవ్వచ్చు, బోర్ల మేస్త్రి అవ్వచ్చు, కార్పెంటర్ అవ్వచ్చు, అలాగే పెయింటర్ అవ్వచ్చు. ఇన్ని రంగాల్లో చాలామంది బతుకుతారు. ఒక్క ఇసుక వల్ల, ముడి ఇసుక వల్ల జనం ఎంతమంది ఆగిపోయారో ప్రభుత్వం సార్ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ఒక ఇసుక వల్ల ఎంతమంది ఆగిపోయారంటే ప్రజల్లో గ్రామానికి ఎంతమంది, మండలానికి ఎంతమంది, జిల్లాకి ఎంతమంది ఉంటారు. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఉచితంగా అన్నారు కాబట్టి ప్రజలు అందరి మీద కావాలని కోరుకున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఉచిత ఇసుక ఇస్తే కార్మికులు, భవన కార్మికులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఇది మొత్తంగా భవన నిర్మాణ కార్మికులు కానీ లేదా వామపక్ష పార్టీలు వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఉచిత ఇసుక విధానం అమలు చేశారు కానీ ఎక్కడ క్షేత్రస్థాయిలో ఇసుక అందుబాటులో లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1,00,000 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా సాధారణ ప్రజలు ఇసుక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా స్పందించి స్టేబుల్ ఇసుక స్టాక్ పాయింట్లు ఇసుక ఉచితంగా అందుబాటులో ఉండే విధంగా కూడా చూడాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంటితో మన టీవీ గుంటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.